తక్కువ యాక్ట్రెసెస్ కి అవకాశం ఉంటది పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో దట్ ఈస్ లైక్ ఫ్రమ్ సూపర్ స్టార్ టు పొలిటీషియన్. సో నాకు తెలిసి లేటెస్ట్ గా మీతో చేశారు కదా ఆయన. సో చెప్పండి ఎలా ఉంది అంటే ఆయన హ్యాబిట్స్ ఎట్లా, యాజ్ అ పొలిటీషియన్ హౌ డు యూ సీ హిమ్? లైక్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. నిన్ననే ఎవరితోనో మాట్లాడుతుంటే అంటున్నారు చాలా మంది పొలిటీషియన్స్ జీరో నుండి స్టార్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు మైనస్ నుండి స్టార్ట్ చేసి ఈ రేంజ్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అంటే 10 years ఆఫ్ ప్యూర్ హార్డ్ వర్క్, పర్సిస్టెన్స్, పేషెన్స్, ఎవ్రీథింగ్ ఒక పర్సన్కి అంత ఉండటం అనేది చాలా గొప్ప విషయం. రియల్లీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి నాకు, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు షేర్ చేసిన మూమెంట్స్ ఏమున్నాయి? కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి, అనుకున్న హ్యాబిట్స్ ఏమున్నాయి? లైక్ ఆన్ లొకేషన్ లో కొందరు ఏంటంటే ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు, ఇంకొందరు బుక్ చదువుతారు మధ్యలో. ఆయనకి ఏమైనా స్పెసిఫిక్ హ్యాబిట్స్ ఉన్నాయా? స్పెసిఫిక్ హ్యాబిట్స్ అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, బట్ గ్లాస్ గుర్తుంది కదా, గ్లాస్ లో టీ తాగుతారు. సో అది నాకు ఫస్ట్ టైం కదా అలా చూడటం, ఎవరైనా గాజు గ్లాస్ లో వాళ్ళ టీ తాగడం అనేది. నేను అది కొంచెం షాక్ అయ్యాను. తర్వాత బుక్స్ చదవటం, ఎవ్రీథింగ్ ఉంది. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి, అది వెరీ రేర్ క్వాలిటీ. చాలా అస్సలు యాటిట్యూడ్ ఉండదు, చాలా బాగా మాట్లాడతారు, అందరితోనూ బాగా మాట్లాడతారు. అంటే షై ఉంటుంది మాట్లాడటానికి, బట్ అలాగని దాంట్లో యాటిట్యూడ్ కనిపించదు. షై అవుతున్నారు, కొంచెం అలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ యాటిట్యూడ్ ఉన్నట్టు అనిపించదు. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ పవన్ సార్. సో అనన్య, యూ యాజ్ అ పర్సన్ గా వాట్ యూ థింక్? అంటే 5 years బ్యాక్ అనన్య ఎలా ఉండే, ఇప్పుడున్న అనన్య ఎలా ఉంది? ఇప్పుడున్న అప్పుడు చాలా నైవ్ అండ్ ఇన్నోసెంట్గా ఉంటుండే. ఐఎమ్ స్టిల్ దట్ పర్సన్, కాదు అనట్లేదు, కొంచెం నైవ్గానే ఉంటాను చాలా విషయాల్లో. బికాస్ అనవసరంగా బుర్రలోకి అవి ఇవి తెచ్చేసుకొని అనవసరంగా నా లైఫ్ ప్రాసెస్ని నాకు డివియేట్ చేసుకోవాలని అనిపించదు. సో ఐ జెన్యూన్లీ ప్రిఫర్ టు బి ఇన్నోసెంట్. బట్ విత్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దాని బ్యాక్ సైడ్ ఏముందో మాకు అర్థమైపోతుంది. ఏముంది? విత్ ఎక్స్పీరియన్స్ అంటే జనరల్ గా చెప్పాను. యూ హ్యావ్ ప్యూర్ ఇంటెన్షన్స్, ఐ నో. సో అది మాకు మేబీ విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు కూడా వచ్చేసి ఐఎమ్ షూర్. పీపుల్ మేనేజ్మెంట్, నాట్ మేనేజ్మెంట్, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, జస్ట్ గెటింగ్ టు నో ద పీపుల్. వాళ్ళు రియల్ ఆ ఫేకా? ఎగ్జాక్ట్లీ దట్ కైండ్